హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ నీతి వ్లాగ్స్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ప్రతి తెలుగింటి అమ్మాయికి కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది ఒక పెద్ద డ్రీమ్ అనమాట. 1 మంత్ బిఫోరే అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. సో నాకు కూడా అలానే అనిపించింది. బట్ కొన్ని కారణాల వల్ల అయితే ఈ వీక్ అయితే చేయడం అయితే అసలు కుదరలేదు. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే వాయినం ఇవ్వడానికి అయితే పిలిచారనమాట. పేరెంటానికి వెంటనే వెళ్ళిపోయాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాయినం తీసుకుని కాసేపు ప్రసాదం అది తిని చాలా బాగా టైం స్పెండ్ చేస్తామండి. వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా ముచ్చట్లు పెట్టుకొని నవ్వులు చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అనమాట. కాళ్ళకి పసుపది రాసి కందం కుంకుమ బొట్లు పెట్టి వాయినం అయితే ఇచ్చారు. సో అక్షింతలు వేసి ఆశీర్వదించాలన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజంతా కూడా. నేను పూజ చేయకపోయినా నాకు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాయినం తీసుకుని అమ్మవారికి దర్శనం చేసుకోవడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. చాలా బాధ అనిపించింది ఫస్ట్లో అయితే. నేను కూడా చేసుకుంటే బాగుంది ఈ వీక్ అని చెప్పి, బట్ అవ్వలేదని చెప్పి చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. వాయినంకి వెళ్ళి అంతా అయిన తర్వాత చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అమ్మవార్లు అందరి దర్శనం అయితే దక్కింది కదా. అదే మనం ఇంట్లో పూజ పెట్టుకున్నట్లయితే మనకి వెళ్ళడానికి అయితే అస్సలు కుదరదు, టైం అయిపోతుందని చెప్పి కొంతమంది దగ్గరికి అయితే వెళ్తాము. బట్ ఈ రోజంతా ఫ్రీగా ఉన్నానని చెప్పేసి వాయనానికి అయితే వెళ్ళాను. ఇక్కడ మా ఫ్లాట్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత నేనైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ ఆంటీ గారు కూడా చాలా బాగా చేశారండి. నాకు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కలా అనిపించింది. ఎంత బాగా డెకరేట్ చేసి చాలా బాగా చేశారు పూజ అయితే మాత్రం. సో మీ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా గడిచింది. నాకైతే ప్యూర్ డివోషనల్ వైబ్ అనమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఏదైనా శ్రావణ మాసమేనండి. ప్రతి ఆడపిల్లకి కూడా ఈ శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రత పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టంగా చేసుకుంటారనమాట. సో ఎవరు కూడా మేబీ నాకు తెలిసి మిస్ అయ్యి ఉండరు. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.